శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. మహాశివరాత్రి సందర్భంగా వీడియో అండి. ఈరోజు తప్పకుండా చూడగలరు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా. మహాశివరాత్రి పూజా విధానము. శివహోం. మహాశివరాత్రి పూజ. శివరాత్రి 4 విధాలు. నిత్య శివరాత్రి ప్రతిరోజు రాత్రి శివుడిని ఆరాధించడం. పక్ష శివరాత్రి 15 తిథులలో చతుర్దశి లయకారుడైన పరమశివునికి అత్యంత ప్రీతికరమైనది. ఆ రోజు చేసే శివారాధన పక్ష శివరాత్రి. మాస శివరాత్రి బహుళపక్షంలో అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి అంటే శివునికి మరింత అత్యంత ప్రీతికరమైనది మరియు శివపూజను విశిష్టమైనది. అదే మాస శివరాత్రి. మహాశివరాత్రి మాఘమాసంలో బహుళపక్ష చతుర్దశి నాడే శివుడు అగ్ని లింగ రూపంలో ఆవిర్భవించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇలా శివుణ్ణి 4 విధాలైన శివరాత్రులలో ఆరాధించడం అనంతమైన పుణ్యఫలదాయకము. ఈ శివరాత్రుల్లో శివ అనే నామాన్ని ఉచ్చరించడమే మోక్షదాయకం. బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పబడినట్లుగా శివ అనే పేరులోని షి అనే అక్షరము పాపాలను హరింపజేస్తుంది. వా అనే అక్షరము ముక్తిని ప్రసాదిస్తుంది. శివ అంటే చాలు పాపాలన్నీ నశించి మోక్షం సిద్ధిస్తుంది. ఒక శివనామంలోనే ఇంత శక్తి ఉంటే 4 విధాల శివరాత్రులను జరుపుకుంటే లెక్కలేనంత ఫలం లభిస్తుందని శాస్త్రవచనం. అయితే ఈ 4 ఆచరించలేకపోయినా కనీసం ఒక్క మహాశివరాత్రిని పాటించిన అన్ని శివరాత్రులను ఆచరించిన ఫలం లభిస్తుంది. ఒక శివరాత్రి వ్రతం సర్వపాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. మహాశివరాత్రి ఆచరణ విధానం. మహాశివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రిపూట అభిషేకాలు పూజలు చేయడంతో పాటు జాగరణ చేయాలని లింగపురాణం చెబుతుంది. శివనామ స్మరణతో పగలు గడిపి అభిషేకాలు పూజలు రాత్రి చేయవలెను. రాత్రి 4 జాముల్లో 4 రకాలైన అభిషేకాలు పూజలు చేయాలి. మొదటి జాములో శివుడిని పాలతో అభిషేకించి పద్మాలతో పూజ చేసి పులగాన్ని నైవేద్యంగా సమర్పించాలి. రెండవ జాములో పరమశివుడిని పెరుగుతో అభిషేకించి తులసీదళంతో పూజించి పాయసాన్ని నైవేద్యం సమర్పించాలి. మూడవ జాములో శివలింగాన్ని నెయ్యితో అభిషేకించి మారేడు దళంలతో పూజించి నువ్వులతో వండిన నైవేద్యంగా సమర్పించాలి. 4వ జాములో శివలింగాన్ని తేనెతో అభిషేకించి తుమ్మి పూలతో పూజించి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించవలెను. మహాశివరాత్రి నాడు పాటించవలసిన మరో ప్రధానమైన విధి ఉపవాసం. భగవత్పాద సాధమైన జ్ఞానామృతంతో ఆత్మ ప్రక్షాళన గావించుకొని శివ సాన్నిధ్యంలో కామ క్రోధ లోభము ఆది విషయాలను త్యజించి శివ సాన్నిధ్యంతో వాసం చేయడమే ఉపవాసం. మహాశివరాత్రి నాడు ఆచరించవలసిన మరో నియమము జాగరణ. అంటే బుద్ధిని మెలకువగా జాగృత అవస్థలో ఉండడమే. అజ్ఞానందకారంతో తలెత్తి మన మీద దాడి చేసి అరిషడ్వర్గాలను గుర్తించి సావధానంలో మేలుకొని వానిని జయించాలని జాగరణలోని పరమార్థం. ఎవరి బుద్ధి మేలుకొని ఉంటుందో వారికి మరణ జననాల పునరావృత్తి ఉండదు. అందువలన చిత్తశుద్ధితో జాగరణ చేయడం మోక్షదాయకం. శివలింగం మూలం బ్రహ్మస్వరూపం, మధ్య భాగం విష్ణు స్వరూపం, పైభాగము సదాశివ స్వరూపం, పానవట్టం గౌరీ స్వరూపం గనుక శివలింగాన్ని పూజించినట్లయితే సృష్టి స్థితి లయకారులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఆదిశక్తిని ఒకే సమయంలో పూజించినట్లు లెక్క. ఓం నమః శివాయ. శివోం ఆయన నామం నిరండం బలం. శివ అనే 2 అక్షరాల ఉచ్చారణలో శ్రమ లేదు. అయితేనేమో ఆ నామము సర్వోత్కృష్టం అయిన రూపం నిరండంబరం. అసలు నామరూపరాహిత్యానికి సంకేతమైన లింగరూపం అయిన వేష భాషలు ఆహార వ్యవహారాలు నిరండంబరము అయిన ఆహారము కాలకుటము ఆభరణాలు పాముల దండలు వస్త్రం ఏనుగు తోలు వాహనం వృద్ధ వృషభం. ఆయనకు నచ్చే పూజా విధాలు నిరండంబరమే. ఆకుదొప్పతో అన్ని నీళ్లు అందుబాటులో ఉంటే 4 మారేడు దళాలు ఆయనకు ప్రియమైన పూజా ద్రవ్యాలు. భక్తుడు
గడుసేదేరి స్వామి, నేను మానస పూజ తప్ప భౌతికంగా ఏమీ చేయలేను. మానసికంగానే నీకు ఉత్తుత్తి రత్నాసనము, చందనము, పుష్పము, ధూపము, దీపము, ఉత్పత్తి, పంచభక్షాలు, పాయసాలు, తాంబూలాలు, ఛత్రచామరాలు సమర్పిస్తున్నాను. అందుకో నేను పూజలు పునస్కారాలు చేయలేను కనుక నేను ఏది చేస్తే అదే నా పూజగా భావించవయ్యా అన్నా సరే. దానికేముంది, అలాగే భావన కదా ముఖ్యం అంటూ ప్రసన్నత కురిపించే బోలా శంకరుడు. ఆయన భక్తులు నిరండంబరులే. ఏ వేదాలు ఎరుగని సాలీడు, ఏ శాస్త్రాలు చూసి ఉండని కాలసర్పము, ఏ విద్యలు అభ్యసించి ఉండని ఏనుగు, ఏ మంత్రతంత్రాలు ఎరగని చెంచు కన్నప్ప కారెవ్వరు శివకటాక్షానికి అనర్హులు. అయితే భక్తులను అనుగ్రహించి కోరిన వరాలిచ్చే విషయంలో మాత్రం శంకరుడు చూపే ఆడంబరము, ఔదార్యము సాటిలేనివి. అలా కాధిపతి కుబేరుడు అష్టైశ్వర్యాలన్నీ ఈ ఆది భిక్షు పెట్టిన భిక్షే. తాను అలాహలము గొంతులో నింపుకున్నాడు. కానీ అమరులకు అబ్బిన అమృత ప్రాశాన తన ఔదార్యము ఫలమే. అడగకుండానే అన్నీ ఇచ్చే ఆదిదేవుడు అనుగ్రహం పొందేందుకు అనువైన రోజు మహాశివరాత్రి మళ్ళీ వచ్చింది. ఉపవాసంతో, జాగరణతో, నిరంతర శివనామ జపంతో, నిష్టగా జరిపే ప్రహర పూజలతో, శాస్త్రోక్త విధి ఆచరించగల శివదీక్ష పరులు, శివరాత్రి వ్రత తత్పరులు ఎలాగూ ధన్యులే. అభిషేకాలు, అర్చనలు, లింగోద్భవ సమయారాధనలు, కళ్యాణోత్సవాలు చేతులారా చేసేవారు, కళ్ళారా చూసేవారు భాగ్యశాలులే. శివరాత్రి నాడు శివలింగానికి చెంబడి నీరు సమర్పించేవాళ్ళు, ఓ బిల్వదళము సమర్పించేవాళ్ళు, చిత్తశుద్ధితో నమశివాయ అను ముమ్మారు మనసారా స్మరించేవారు కూడా ఆ కరుణాసింధు కటాక్షానికి పాత్రులవుతారు. ఆడంబరాలన్నిటినీ తృణీకరించే ఆ అర్థత్రణ పరనయుణ్ణి చిట్టికెడు చిత్తశుద్ధి ఆకట్టుకుంటుంది. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. శివ ఓం, శివ ఓం, శివ ఓం.